ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరు ఎలా ఉన్నారు? అమ్మ బాగున్నావా? ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. మీ అందరికీ అనారోగ్యంగా బాధపడుతూ మంచంలో దేవుని సన్నిధిలో ఏడుస్తూ, ప్రభువా నన్ను ముట్టి బాగు చేయి, స్వస్థపరచు, నాకు విడుదల దయచే ప్రభువా, నేను ఎందుకు ఇలాంటి బాధ అనిపిస్తున్నా. నిన్నటి దినమున ఒక తల్లి దగ్గరికి వెళ్తే ఆమె అంది కదా, అమ్మా దేవుడు ఎందుకు నన్ను ఇంకా బ్రతికిస్తున్నాడు, ఎందుకు ఈ బాధ నేను అనుభవిస్తున్నాను, ఎందుకమ్మా దేవుడు నా జీవితంలో ఇలాంటి కార్యం జరుగుతుంది అని బాధపడుతుంది. అమ్మా నువ్వు కూడా బాధపడుతున్నావా? ఏం కాదు, దేవుని కొరకు నీవు చక్కటి తర్పీదును సిద్ధపాటును ప్రభు మెక్కిస్తున్నాడు. ఒకవేళ ఈ అనారోగ్యంలో కూడా ప్రభువు తప్పకుండా మీతో ఉంటాడు, మీతోనే ఉన్నాడు. ఆమెన్ చెప్పండి. మీతోనే ఉన్నాడు, ప్రతి విషయంలో మీతో ఉన్నాడు. ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టనిచ్చే దేవుడైతే కాదు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఒక మంచి శుభ వాగ్దానము. లూకాసు సువార్త 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి దిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడి అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదు. అవి ఆ తీరిన తర్వాత ఆయనను ఆకలి గొనగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన కదా. ఆ దినముల్లో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, దేవునికి స్తోత్రం, ఏమి పూర్ణుడై ఉన్నాడంట? పరిశుద్ధాత్మ పూర్ణే కదా. ఉపవాసం ఉన్నప్పుడు కానీ మనం బాధల్లో, వేదనలో, సమస్యల్లో, కన్నీళ్లలో, దుఃఖంలో, రోగముల్లో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆవరించే ఉంటాడు కదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ బాధల్లో నా దగ్గర లేడు అనుకోపకండి. ఆ దినముల్లో ఆయన పరిశుద్ధాత్మ పూర్ణ యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత అరణ్యంలో నడిపించబడి, ఆత్మచేత 40 దినాలు అరణ్యంలోనే నడిపించబడ్డాడట. అప్పుడు ఆయన ఏమీ తినలేదు అని ఉంది కదండి, స్పష్టంగా రాయబడి ఉంది. ఆయన 40 దినాలు అరణ్యములో నడిపించబడ్డాడట. అప్పుడు ఆయనతో పరిశుద్ధాత్మ ఉంది, ప్లస్ ఇంకెవరున్నారంట చూడండి, సాతాను కూడా ఉంది. ఎప్పుడు పరిశుద్ధాత్మ పక్కన ఉంటుందా, శోధిద్దామా అనేటువంటి సాతాను కూడా ఆయనతోటి తిరుగుతూ ఉన్నాడు. అక్కడే ఉన్నాడు కదా. అపవాది చేత శోధించబడుచుండెను. అపవాది చేత 40 రోజులు శోధించాడట. అసలు ఏమి తినకుండా ఉన్నన్ని రోజులు శోధించాడట. కానీ ఆ శోధనలో ఆయన నిలబడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన మీదున్న పరిశుద్ధాత్మ శక్తి. దేవునికి తెలుసమ్మో, పరిశుద్ధాత్మ ఆవరించకపోతే, నేను వాళ్ళకి తోడుగా ఉండకపోతే నా పిల్లలు ఏమైపోతారో, నా పిల్లలు ఎక్కడైనా దిగజారిపోతారో, ఆ దుష్టుడైన సాతాను నా పిల్లల్ని ఎక్కడైనా బలహీనపరుస్తుందేమో, అధైర్యపరుస్తుందేమో, లేకపోతే బాధపడేటట్టుగా చేస్తుందేమోనని చెప్పేసి ఈ పరిశుద్ధాత్మ మనకి కాపుదలుంటారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ బలహీనపడుతున్నావా, భయపడుతున్నావా? ఖచ్చితంగా నీ మీద పరిశుద్ధాత్మ ఉంది. ఖచ్చితంగా నీవు శక్తిని పొందుకునే ఉన్నావు. ఖచ్చితంగా అపవాది చేత మాత్రం శోధించబడుతూనే ఉంటావు. దేవుని స్తోత్రం. ఉన్న మనశ్శాంతిని కోల్పోయావా? ఇంకా ఏం చెప్పండి, ఆరోగ్యాన్ని కోల్పోయావా? తర్వాత ఆర్థికంలో డౌన్ అవుతూ వచ్చావా? మాట వినేవారు కూడా మాట వినని వారిగా మారిపోయారా? ఇదంతా ఏంటో తెలుసా? అపవాది యొక్క శోధనలో మనం ఉన్నప్పుడు ఇవన్నీ మన సంఘటనలు మన జీవితంలో జరుగుతాయి. ఎప్పుడు చూడని, ఎప్పుడు వినని కూడా మన మీదకి వస్తున్నాయి అంటే అది కేవలము పరిశుద్ధాత్మ మన మీద ఉంది. అపవాది చేత మనం ఏం చేయబడుతున్నామంట? శోధించబడుతున్నాం. అందుకని మనం బలహీనం కాకుండా, ఆయన ఏమీ తినలేదు. దేవుని స్తోత్రం. చూడండి, ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి గొనక అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టెలగునట్లుగా ఈ రాత్రినితో చెప్పమని చెప్పాను. ఏ స్తోత్రం. ఆకలేసిందంటే కదా, మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఆకలేసి కదా. ఆకలి అంటే ఉపవాసం ముగించిన తర్వాత అపవాది వచ్చి,
నీవు దేవుని కుమారుడివై తెలుసు, పరిశుద్ధాత్మ ఉందని తెలుసు, దేవుని కుమారుడు అని తెలుసు, దేవుని ఆత్మచేత నింపబడి నా చేత ఎక్కడ దొరుకుతాడని ఎదురు చూస్తామని తెలుసు. కానీ తెలుసుతో కూడా ఏమంటుందంటే నీవు ఆకలి కొనుచున్నావు కనుక ఆయన ఏమంటున్నాడు, నీవైతే దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా చెప్పమని చెప్పాను కదా. రాళ్ళు రొట్టెలు అవ్వలేదా అండి? దేవుని స్తోత్రం చెప్పండి. చేయలేడా దేవుడు? నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు కదా. దేవుని స్తోత్రం. గుడ్డివాని కళ్ళు తెలిసి చూపు కలిసి చూడగలిగిన దేవుడు, కుష్టి వ్యాధిని బాగు చేయగలిగిన ఆ దేవుడు రాళ్లను రొట్టెలుగా మార్చలేడా? దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఏదైనా చేయగలడు. మన జీవితంలో ఆయన ఏ కార్యమైనా చేయగలడు. ఆయన చేయలేనిది అంటూ మన జీవితంలో ఏది కూడా లేదు. నీ ఉపవాసం ఉంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ ఇలాంటి శోధన అపవాది చేత శోధించబడుతున్నావా? భయపడకు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ మనతో ఉంది, అపవాది కూడా మనతో ఉంటుంది. అయినప్పటికీ పర్లేదు. ఆకలిని రాళ్లను రొట్టెలుగా మార్చగలిగిన దేవుడు, నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు, నీ కార్యము జరగదన్న దాన్ని జరిగేటట్టుగా మార్చగలిగిన ఆ దేవుడు మనకి తోడుగా ఉండగా, ఈ ఉదయకాలమున ప్రభు మనందరితో మాట్లాడుతుండగా, భయపడకే. ఏ బాధ చేత ఉన్నావో, ఏ వేదన చేత ఉన్నావో, ఏ మనశ్శాంతిని కోల్పోయి ఉన్నావో, తప్పకుండా నీ జీవితంలో మంచి ఇక్కయు కన్నీరు కార్వవు. ఆమెను చెప్పి ఇక నీవు కన్నీరు కార్వవు అని ప్రభువాక్కు విడుదలైంది. అలాగే దేవుడు నీకు సంతోషమును, సమాధానమును, ఆయురారోగ్యములు, దేవుని కృప నీ మీద దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ఈ ఉదయకాలమున నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ఎగ్జామ్ రాసి బిడ్డలకి జ్ఞానము దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారి మీదకి యేసయ్య మీ శక్తి వచ్చి నింపబడునుగాకని ప్రార్థిస్తూ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.